నా పేరు ప్రమోద్ కుమార్ సార్. మాది షరాబ్ బజార్లో మాది ఒక కాంప్లెక్స్ ఉంది. కోటుగుడి వీధి షరాబ్ బజారు, శ్రీ సాయి కాంప్లెక్స్. మాది కాంప్లెక్స్ పేరు. మా కాంప్లెక్స్ 1931 నుంచి మా పెద్దల ఆశ్రయం నుంచి తరతరాలుగా అక్కడే ఉన్నాము. ఇప్పుడు ఆ కాంప్లెక్స్ పక్కన రస్తా ఉంది సార్. ఆ రస్తా కూడా మాది కాదని ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు సార్. వీళ్ళు దౌర్జన్యం చేసి మా పైన ఇంతకు 2 ఏళ్ల వరకు అది స్థలం గురించి కొట్లాటలు జరుగుతున్నాయి. మా బావగారైన అతని క్యాస్ట్ అవ్వడం వల్ల అతన్ని దూషించి దుష్పాలితం చేసి చిట్ట కులపరంగా తిట్టినారు సార్. కులపరంగా తిట్టడము, బెదిరించడం జరిగింది. కాంప్రమైజ్ అవుతారని డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసినారు. అది కూడా కాలేదు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ కూడా చేసినాము ఇంతకుముందే. అక్కడ యాక్షన్ జరగలేదు, మాకు న్యాయం జరగలేదు. మళ్ళీ సిఐకి కూడా వెళ్ళి కంప్లైంట్ చేసినాము, అక్కడ మాకు న్యాయం జరగలేదు. స్పందనలో కూడా ఇప్పుడు కంప్లైంట్ చేసినాము, అక్కడ కూడా మాకు న్యాయం జరగడం లేదు. మాది ప్లేసు ఎంక్వైరీ చేయకముందే మాకు అక్కడ రస్తా లేదని మున్సిపాలిటీ కమిషనర్ గారు మాకు పత్రం ఇచ్చినారు. మళ్ళీ అది మాది కాకుండా, మున్సిపాలిటీ కాకుండా, ప్రైవేట్ కాకుండా మళ్ళీ ఆ ప్లేస్ ఎవరిది? ఇంతకుముందు కాంప్లెక్స్లో బావి కూడా ఉంది. ఆ బావి కూడా మూసేసి కాంప్లెక్స్ కట్టడం కూడా జరిగింది అక్కడ. దానికి ఎవరు అసలుకి అబ్జెక్షన్ చేయలేదు ఇంతవరకు. ఎన్నోసార్లు మేము కూడా కంప్లైంట్ ఇచ్చేసినాము, కానీ ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ గారు మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాము. 41 సార్. మా సైజు ఏముందో, మా కొలత ఏముందో ఆ కొలత ప్రకారం ఏదో డాక్యుమెంట్ 1931 డాక్యుమెంట్ ఇచ్చింది. మాకు డాక్యుమెంట్ ప్రకారంగా ఏం కొలత ఉందో ఆ ప్రకారంగా మేము అడుగుతున్నాం. మాకు అంత మించి 1 ఇంచు కూడా మాకు అవసరం లేదు. ఇప్పుడు చూసే మున్సిపాలిటీ వాళ్ళు అసలు మాకు రస్తానే లేదు. మీది కాదు, అసలు గవర్నమెంట్ కాదు, మున్సిపాలిటీ కాదు, మళ్ళీ ఎవరిది అది ప్లేస్. ఎంక్వైరీ చేయకముందనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. ఆ 9 మంది అక్కడ ఉండే 9 మంది ఆచారాలు కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. కులపరంగా తిట్టి మమ్మల్ని కులపరంగా తిట్టడము, ద్వేషించడం, అక్కడికి వెళ్ళడము, కంప్లైంట్ కూడా ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఆయన మున్సిపాలిటీకి రెఫర్ చేసినాడు. జాయింట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ మున్సిపాలిటీకి సపోర్ట్ ఇచ్చేస్తే ఆయన వచ్చి మాకు మీ స్థలమైన ఎంక్రోచ్మెంట్ లో మీరు ఉన్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకున్నట్లా, ఏమి చేయకోకున్నట్లా ఊకే మీరు ఇష్టానుసారం మీరు స్టేట్మెంట్ ఇస్తే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మీ మీద కూడా మేము జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోతాము, అధికారం ఎమ్మెల్యే దగ్గర పోతాం. అవసరం వస్తే మేము పై అధికారుల దగ్గర కూడా పోతాం. మీ మీద మీరు ఇట్లా తప్పుడు స్టేట్మెంట్లు ఎంతమందికి ఇస్తున్నారు? అక్కడ అందరూ ఎంకరేజ్మెంట్లో ఉండరు. వాళ్ళు అంతా డబ్బులు తిని మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ మీరు ఎంతమందితో సుమారుగా 10-15 మందితో డబ్బులు తిన్నారు. అక్కడ అందరూ ఎంకరేజ్మెంట్లో ఉన్నారు. అందరూ పరంపరలో ఉండే వాళ్ళకి ఉండి మాది 1931 డాక్యుమెంట్ ఉంటే మాకే తప్పుడు మాదే స్థలం లేదని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ మా డాక్యుమెంట్ వెరిఫై చేయండి. మా డాక్యుమెంట్ లేదని మా కాంప్లెక్సే పగులు కొట్టండి. మా స్థలం లేదంటే మేము మున్సిపాలిటీలో ఉన్నామంటే మా కాంప్లెక్సే పగులు కొట్టండి. మాకు వాటికి కూడా సిద్ధమే. మా స్థలం 1931 డాక్యుమెంట్ మా స్థలం పెట్టుకొని మీరు ఎవరో ఎంకరేజ్మెంట్ లో సపోర్ట్ చేసి తప్పుడు స్టేట్మెంట్లు ఎట్లిస్తారు మీరు? దీని సరైన న్యాయం మీరు కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ చూడాలా. మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా జాయింట్ కలెక్టర్ ఆ రోజు చదవలేదు, ఊకే పిచ్చి మున్సిపాలిటీకి రెఫర్ చేసాం. అసలు ఇది ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆయనకి ఇది లేదు. ఊక ఆయన మున్సిపాలిటీకి ఇస్తాం, మున్సిపాలిటీ ఆయన మా స్థలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకుండా పేపరు మీ స్థలం లేదని పేపర్ ఇస్తే అంటే అవతల వాళ్ళతో కుమ్మక్కైన కదా. మీరు అవతల మొత్తం 12-13 షాపులు ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి. ఆ షాపులు చూడండి ఫస్ట్ ఎక్కడున్నాయి, ఏం కట్టినారు, ఎక్కడ కట్టినారు, మా కాంప్లెక్స్ ఎక్కడ ఉంది, అది చూసిన తర్వాత మీరు మాట్లాడాలి. ఊకునే మీరు పేపర్ ఇచ్చి మీ స్థలం మీద ఎంక్రోచ్మెంట్లో ఉన్నారంటే. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.